ముందు ముందు రాను రాను జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఏదో తెలుస్తుంది ప్రజలు. ఆల్రెడీ 9 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిపోయింది కూడా. జగన్ మాట అన్నారు, పలావ్ పోయింది, బిర్యానీ పోయింది. మరి కరెక్టే కదా, పథకాలు వచ్చేటన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి వాడికి ఇచ్చేటోడే కదా, ప్రజలకు అర్థం అవుతుంది కదా. నెక్స్ట్ తెలుస్తుంది కదా, నెక్స్ట్ ఎలక్షన్లో ఏదో జమిలీ బమిలీ అంటా ఉన్నారు కదా. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళేమో తప్పులు చేస్తున్నారు, భయపడుతున్నారేమో. అంటే వాళ్ళు కూడా మాట్లాడినారు కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గురించి తప్పుగా వాళ్ళు కూడా మాట్లాడి, ఇతరు కూడా మాట్లాడినాడు. అందులో తప్పేం లేదు కదా. అతను అసెంబ్లీకి రాలేడు అని అంటున్నారు. అతనికి ప్రతిపక్ష హోదా కల్పిస్తే కదా రావడానికి అసెంబ్లీకి. చంద్రబాబు నాయుడు గురించి అందరికి తెలుసు. జగన్ ఏంటంటే పిచ్చాడు పాపం, అందరికి పథకాలు ఇచ్చాడు. అందరికి మన్నతనానే లేకుండా అందరికి కూడా పథకాలు అందించినాడు. తక్కువ ఉన్నాయి మీ ఇవ్వమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి వస్తే అతను మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరు కదా. ప్రజల సమస్యలు ప్రజలకి తెలియాలంటే ఎలా, గవర్నమెంట్ తెలియాలంటే మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఛాన్స్ ఇవ్వకుండా ఒక ఎమ్మెల్యేగా వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే అతనికి ఇంకా ఏం వాల్యూ ఉంటుంది అక్కడ? ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే కదా అతను అసెంబ్లీకి వచ్చి మాట్లాడగలిగేది, ఏదైనా ప్రజల సమస్యలు చెప్పేది స్పీకర్ గారికి. అక్కడ ఏమి ఇవ్వకుండా వచ్చి మీరు కూర్చొని వెళ్ళాలంటే వాల్యూ ఏమి ఉండదు కదా. ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా కూర్చోలేడు కదా అక్కడ. ప్రతిపక్ష హోదా కల్పించాలి అక్కడ. మా సమస్యలు తను తెలియాలి అందరికంటే కల్పించాలి కదా. మరి ప్రతిపక్ష హోదా కల్పించకుండా జగన్ మరి రావట్లేదు అని చెప్తే అసెంబ్లీకి ఎట్లా వస్తుంది మరి? అదే కదన్నా, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కల్పిస్తే అతను వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళేమో తప్పులు చేస్తున్నారు, భయపడుతున్నాడు జగన్ రానికి. అలా ఏం లేదు, స్పీకర్గా అయ్యన్న పాత్ర ఉన్నాడు. అట్లా ఏం లేదు కదా. వీళ్ళు కూడా అంటున్నారు కదా, వైసీపీ వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా కల్పిస్తే వాళ్ళకి భయం పుడతా ఉంది, జగన్మోహన్ రెడ్డి వేసే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేరు, వీళ్ళ దగ్గర ఇప్పుడు అట్లా ఉంది అనేసి అంటా ఉన్నారు కదా. వీళ్ళది కూడా వినాలి కదా. ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి వచ్చేది. కల్పించండి, రాకపోతే ఇప్పుడు అడగదు కదా. కల్పించకముందు రాలేదంటే ఎట్లా? ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇచ్చినాక అప్పుడు రాకపోతే అడగని చెప్తున్నాను. అంతే కదా. మరి ప్రతిపక్ష హోదా కల్పించాలి కదా వాళ్ళకి. ప్రజల సమస్యలు తెలియాలి కదా. మీరే బిల్ పాస్ చేసుకుంటారు, మీరు అన్నీ చేసుకుంటే ప్రతిపక్ష హోదా లేకుంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. అంటే మీ చేతిలో పని అనేసి ఇలా జగన్ గారు కూడా అదే అన్నారు, డబుల్ యాక్షన్, మీరే ప్రతిపక్షం, మీరే అధికార పక్షం, మీరే బిల్ పాస్ చేసుకున్నట్లా. అంతే కదా. వాళ్ళ హీరో వాళ్ళ విలన్ అయిపోయినారు అక్కడ. అంతే కదా. ఒక ఎమ్మెల్యేకి మాట్లాడే ఛాన్స్ ఉండదు కదా అక్కడ. అంతా వాళ్ళది ఉంది ప్రభుత్వం అక్కడ. లేకపోతే వెళ్తాడు కదా అతను కూడా. ఇప్పుడు మీడియా ముందరికి వచ్చి గంటల మాట్లాడుతున్నాడు. అలా అసెంబ్లీలో మాట్లాడడానికి వీలు ఉండదు కదా ఒక ఎమ్మెల్యేకి. ఉంటుందా? ఉండదు కదా. అందుకోసం ప్రతిపక్ష హోదా అడుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? జగన్ గెలుస్తారంటారా? అంటే గెలుస్తాడు, ఎందుకు గెలవడండి? వీళ్ళు చెప్పినట్టు హామీలు ఇవ్వట్లేదు కదా. ఇస్తామంటా ఉన్నారు, ఇచ్చేంత వరకు కూడా చెప్పలేం కదా. మంచిగా చేస్తే ఎందుకు గెలవరు? నెక్స్ట్ కూడా టీడీపీ వస్తుంది గెలిస్తే, మంచిగా చేస్తే. లేకపోతే రాలేదు కదా. ఇట్లా అరెస్టులు చేసుకుంటూ పోతున్నారు, కక్ష సాధిస్తున్నారు అనేసి అందరూ అనుకుంటా ఉన్నారు. మరి జగన్ వస్తే మళ్ళీ వీళ్ళ మీద రివెంజ్ తీసుకుంటారా? ఖచ్చితంగా అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మీద తీసుకుంటే వీళ్ళు వాళ్ళ మీద తీసుకుంటారు. అదే ఉంది ఇక్కడ. ఏపీ రాష్ట్రాన్ని అదే కదా ఇప్పుడు ఉండేది మొత్తం ఏపీలో. ఒకరి మీద ఒకరు కక్ష సాధించుకుంటున్నారు కానీ ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆ అరెస్టులన్నీ మానేసి ప్రజల మీద ఫోకస్ పెట్టి ప్రజలకు ఏం కావాలో ఇచ్చిన హామీలు నెరవేరిస్తే సరిపోతుంది కదా. వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల వచ్చింది ఏం లేదు కదా, టైం వేస్ట్. కానీ ఇప్పుడు జగన్ చెప్పినా వినము అనే రీతిలో ఉన్నారు వైసీపీ ఫ్యాన్స్, కసిగా ఉన్నారు. టీడీపీ కూడా ఉంటారన్న, ఎందుకు ఉండరు? ఇప్పుడు వీళ్ళని అనవసరంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు తిట్టినారని చెప్పి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంతకుముందు కూడా వాళ్ళు తిట్టినారు టీడీపీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళని. మరి అప్పుడు వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు, టీడీపీ వాళ్ళని చేయలేదు కదా. వదిలేసాలి, ఎవరు పాపం వాళ్ళది. అనవసరంగా ప్రజల మీద తీసుకుంటాను కదా వీళ్ళంతా. కృష్ణమూర్తి కానీ, వల్లడి వంశీ కానీ, నెక్స్ట్ కేసులు పెడుతున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు పెడతారు, రేపు వాళ్ళు కూడా వాళ్ళ మీద పెడతారు. వీళ్ళు కూడా అంటా ఉన్నారు రాజారెడ్డి పాలన చూపిస్తామని చెప్పేసి. రాజారెడ్డి గారు ఏంది మంచి రాజకీయ నాయకుడు ఆయన. అనవసరంగా ఆయన పేరు బ్యాట్ చేస్తూ ఉన్నారు. ఆయన అంటే ఒక బ్రాండ్ పులివెందుల్లో రాజారెడ్డి గారు అంటే. ఆయన రాజారెడ్డి పరిపాలన సృష్టించడంతో మంచిగా చేస్తాడు కదా. అలాంటప్పుడు ఎట్లా ఉండబోతుంది జగన్ 2.5 ఫైనల్గా? ఇదే అన్న, కక్ష సాధింపులేం కావు. వీళ్ళు గెలిస్తే వాళ్ళ ఇందులో ప్రతీకారం, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళ ప్రతీకారం అంతే. ప్రజలు పట్టించుకున్న నాయకులు లేరు ఏపీలో. జగన్ సైలెంట్గా ఉంటాడు, కక్షపూరిత రాజకీయాలు చేయడని చెప్పి చాలా మంది అంటున్నారు. ప్లస్ అన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి ఎలాంటి సహాయం చేయకూడదు, ఎలాంటివి కూడా అందికూడదు వాళ్ళకి అనేసి. అలా ఒక సీఎం ఉండి కూడా హోదాలో అలా మాట్లాడడం తప్పు కదా. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడిగారు, ప్రజలు కట్టే ట్యాక్సే కదా మీరు రిటర్న్ ఇచ్చేది, మీ జోబులోంచి ఇవ్వట్లేదు కదా అనేసి. కరెక్టే కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోంచి తెచ్చి ప్రజలకు ఇవ్వట్లేదు కదా. జగన్ హయాంలో కూడా టీడీపీ వాళ్ళందరికీ ఇంటింటికి పథకాలు వెళ్ళాయని చెప్పేసి. అవును, వెళ్ళాయి. ప్రతి ఒక్కరికి 5 గంటలకే పింఛన్ ఇచ్చేసి వచ్చారు అందరికి కూడా. ప్రతి ఒక్కరికి కూడా అందినాయి. అందట్లేదని ఎవరైనా వచ్చి చెప్పండి ఒకరిని. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి హయాంలో పథకాలన్నీ వస్తున్నాయా? ఏం పథకాలు రావట్లేదు, ఏం పథకాలు వస్తున్నాయి? ఒక పింఛన్ మాత్రం వస్తూ ఉంది అన్న. ఎలాంటి పథకాలు ఇంతవరకు మాకు రాలేదు.
ఓకేనా, ఇంతవరకు రాలేదు అసలు, ఎలాంటి పథకాలు కూడా అందలేదు. మరి ఎట్లా మరి కూటమి నెక్స్ట్ అధికారులకు ఎలా వస్తుంది ఇట్లా చేస్తే? మరి వీళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చి రావడానికి అవకాశం ఉంది, వీళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం రాదు. అదే ప్రజలు ఇప్పుడు రాజకీయ నాయకుల కన్నా తెలివైన వాళ్ళు ప్రజలు, అంతే కదా, ప్రజల చేతిలో ఉండదు ఏదైనా కూడా. సో ఇవాళ జగన్ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు, మరి పవన్ ఎలా రియాక్ట్ కాబోతున్నారు? రేళ్ళ నుండి ఆవిర్భావ సభ దినోత్సవం ఉంది కాబోతున్నారంటే, ఇంతకుముందు వాళ్ళు కూడా వీళ్ళని తిట్టినారు, వీళ్ళు కూడా వాళ్ళని తిడుతున్నారు, అదే నడుస్తూ ఉంది ఏపీలో. అంతే, ప్రజల గురించి పట్టించుకున్న నాయకుడు లేడు. ప్రజలకు అర్థమవుతుంది అంతా, ప్రజలకు అర్థం అవుతుంది కదా, నెక్స్ట్ తెలుస్తుంది కదా, నెక్స్ట్ ఎలక్షన్లో. ఏదో జమిలీ బమిలీ అంటా ఉన్నారు కదా, 2018, 19 ఏదో అంటున్నారు కదా, 29 అంటున్నారు కదా, అప్పుడు తెలుస్తుంది వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. ఇవాళ జగన్ ఒక మాట అన్నారు, పలావ్ పోయింది బిర్యానీ పోయింది. మరి కరెక్టే కదా, పథకాలు వచ్చేటన్నీ పోగొట్టుకున్నారు ఇప్పుడు. అదే జగన్మోహన్ రెడ్డి వాడికి ఇచ్చేటోడే కదా, కంటిన్యూ ప్రభుత్వం ఆయనదే ఉంది కదా, ఉంటే కూడా ఇచ్చేటోడు ఏదో ఒకటి చేసి. ఉద్యోగాలు ఎవరికి ఉన్నాయమ్మా? ఎవరికి లేవు, ఉద్యోగాలు కల్పించలేదు. ఇచ్చామన్నారు కదా, ఎక్కడండి, ఎవరికి ఇచ్చారు? అసెంబ్లీలో గవర్నర్ చదివి చెప్పి ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఉచిత బస్ అన్నాడు, పథకాలు ఏం పెట్టట్లేదు. పథకాలు ఏం పెట్టలేదు. ఆ గ్యాస్ అన్నారు ఒకసారి ఇచ్చినారు, అది కూడా ఎప్పుడు అంట వచ్చే డబ్బులు కూడా రావట్లేదు, చాలా మందికి పడట్లేదు అకౌంట్లలో డబ్బులు. మరి ఫ్రీ బస్ అంటా ఉన్నారు, మరి చేస్తామని చేసింది తెలియపోయిన ఆగస్టులో అన్నారు, ఆగస్టు పోయింది, మళ్ళీ ఇప్పుడు మార్చి కూడా చేసింది. 15,000 ఏమీ లేదు, ఏమి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే అన్నీ వచ్చేటివి, వీళ్ళు వచ్చిన ప్రభుత్వం నుంచి అయితే ఏం రావట్లేదు. మహిళలకు 15,000 ఇస్తాను అంత ఉత్తది అన్న, ప్రభుత్వం రావడానికి అలా చెప్పినారని ప్రజలు అనుకుంటా ఉన్నారు అంతే. మరి వాలంటీర్ గురించి ఏం చెప్తారు? 10,000 ఇస్తా అన్నారు, చెప్పినరు, మోసపోయినారు ప్రజలు పాపము. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పడిపోయినారు. అప్పుడు వచ్చిన 5,000తో కనీసం పల్లెటూరులో ఉండేటోళ్ళు బ్రతికేటోళ్ళు, 5,000తో కూడా నెలంతా బ్రతికేటోళ్ళు. పెన్షన్లు కూడా 1,00,000 మందిని తీసేస్తున్నారంట. పెన్షన్లు కూడా తీసేస్తా ఉన్నారు అనవసరంగా. ఏసీ ఉండకూడదంట, అదేదో చెప్తున్న కారు ఉండకూడదంట, వాళ్ళకంటే పెన్షన్ ఇయ్యారంట. అది ఎలా అవుతుందమ్మా? ఈ కాలంలో బైక్ లేని వ్యక్తి అంటూ ఎవరు లేరు. సైకిల్ ఉండే ఒకప్పుడు, ఇప్పుడు బైక్ వచ్చా. ఫ్రిడ్జ్ లేకుండా ఎవరు ఉండరు ఇళ్ళలో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, కూలర్ ఉంటుంది, వాషింగ్ మెషిన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇవన్నీ నార్మల్. ఇవన్నీ లేకుండా మంచి బతకలేడు కదా, అవన్నీ నిత్యావసరాలు, ఇన్ని డైలీ ఉండేటే కదా, అవన్నీ లేకుండా మంచి బతకలేడు కదా. అంతే, తీసేయాలంటే తీసేస్తారండి. ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు అనేసి అందరూ అనుకుంటున్నారు బయట. చంద్రబాబు నాయుడు గురించి అందరికి తెలుసు. జగన్ ఏంటంటే పిచ్చోడు పాపం, అందరికి పథకాలు ఇచ్చాడు, అందరికీ మన్నతనానే లేకుండా అందరికి కూడా పథకాలు అందించినాడు. ఈరోజు జనాలు అట్లా చేసినారు. అది తెలుసుకోవాలి, జనాలు అనేది తెలుసుకోవాలి. ముందు తెలుస్తుంది, ఇంకా ముందు రాను జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఏదో తెలుస్తుంది ప్రజలు. ఆల్రెడీ 9 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిపోయింది కూడా, ఆయన విలువ ఏదో తెలిసిపోయింది అందరికి. మాకైతే లేదు అక్కడ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది కదా, అప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఇళ్ళ మీదకి వచ్చి పడుతున్నారు తెలుసా. అవును, కొడతా ఉన్నారు. అవును, మన ఏదో ఒక ఆలగర్లో కూడా ఎవరో గెలిచిన రోజు అతను యూట్యూబ్ ఛానల్, అతని పేరు ఏదో ఉంది, సుంచాకులు, అతను కూడా అని చెప్పి యూట్యూబ్ లో చూసాను. అది అన్యాయం కదా, కక్ష సాధింపు అనేది అన్యాయం. అది ఇప్పుడు ఏదైనా కక్ష సాధింపు కింద తీర్చుకుంటా ఉన్నారని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. రేపు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. మరి ఏపీని పట్టించుకున్న నాదుడు ఎవరు?